హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షుబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. నేను ఈ రోజు నుంచి ఇంగ్లీష్ని నేను ఎలా డే స్టార్ట్ చేస్తాను ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. సో ఈ రకంగా మీకు ఇంగ్లీష్ అంటే భయం అనేది పోతూ ఉంటుంది. అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏం చేయాలి? అసలు అందరినీ వేధించేటువంటి పెద్ద క్వశ్చన్ ఇదనమాట. దీనికోసం మనం చేయాల్సింది ఏం లేదు. జస్ట్ వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్, జస్ట్ వీ హ్యావ్ టు స్టిక్ విత్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అ ఫ్లూయెంట్ స్పీకర్. సో ఐ హ్యావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ వర్క్ అనేది అవసరం లేదు. ఎంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. సింపుల్గా మనం చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇష్టం పెంచుకోవాలి. అలాగే వాట్ ఎవర్ యూ డూ, జస్ట్ డూ దట్ అండ్ జస్ట్ అటర్ దట్ థింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, జడేసుకోబోతున్నాను అనుకోండి. అఫ్కోర్స్ ఇప్పుడైతే నిజంగా జడేసుకోవట్లేదు, మీకు నేను చెప్తున్నాను అనమాట. జడేసుకోబోతున్నాను అన్నప్పుడు నేను జడేసుకుంటున్నాను అని తెలుగులోకి వెళ్ళొద్దు. మనం ఎలా వెళ్ళాలి? ఇంగ్లీష్కి వెళ్ళాలి. ఐఎమ్ గోయింగ్ టు కోమ్ మై హెయిర్. కొంతమంది అనుకుంటారు కోంబ్ అంటే దువ్వెనే కదా, COMB రాస్తున్నాము కాబట్టి కోంబ్ అని పలకాలి అని అనుకుంటారు. కానీ అలా కాదు, కోమ్ అని పలకాలి. ఎప్పుడైతే MB రెండు కూడా వెళ్తూ ఉంటాయో M ఒకటి పలుకుతుంది, B అనేది సైలెంట్ అయిపోతూ ఉంటుంది. సో కోంబ్ అనమాట. మనం కోంబ్లో కోమ్ అని మనం పలుకుతూ ఉండాలి. మరి కోమ్ అనేటువంటి వర్డ్ రెండు రకాలుగా యాక్ట్ చేస్తుంది. నౌన్గా యాక్ట్ చేస్తుంది, అలాగే వర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది. అందుకే ఐఎమ్ కోమింగ్ మై హెయిర్, నా హెయిర్ నేను కోమ్ చేస్తూ ఉన్నాను. సో ఇలాగా ఏ పని చేసినా సరే ఇంగ్లీష్లో చేయాలి. మరి ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే నేను ఇంతకుముందే లేసాను. సో ఐ హ్యావ్ జస్ట్ ఓకెన్ అప్. నేను ఇంతకుముందే లేసాను. నాకు నిన్న రాత్రి నిద్ర పట్టలేదు ఎలా చెప్పచ్చు? నాకు నిన్న రాత్రి పట్టలేదు. యూ కెన్ అబ్జర్వ్ మై మదర్ ఇన్ లా. షీ ఈజ్ సిట్టింగ్ ఓవర్ దేర్. షీ ఈజ్ మై అత్తయ్య గారు అనమాట. అండ్ స్వదేశీ ఈజ్ ఆల్సో దేర్. షీ ఈజ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సే హాయ్. మీకు తెలుసు, స్వదేశీని మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు తను పెరిగింది. హియర్ ఐ యామ్ కుకింగ్. యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఈజ్ లేడీస్ ఫింగర్ curry. You know the meaning of lady's finger is I'm stirring. STIR, stir అని పలకాలి, stir అని పలకూడదు. Stir. I'm stirring lady's finger curry. Actually I'm not preparing this curry. My mother-in-law is preparing, and this curry is being prepared by my mother-in-law. ఈ కూర మా అత్తయ్య ద్వారా ప్రిపేర్ కాబడుతూ ఉందన్నమాట. అండ్ ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఇట్. నిన్న రాత్రి ఏమైందంటే బాగా పీడకలు వచ్చాయి, నాకు చాలా పీడకలు వచ్చాయి, నా వల్ల కాలేదు. ఐ హ్యాడ్ సో మెనీ నైట్ మేర్స్. చాలా పీడకలు వచ్చాయి. అయితే ఐ డ్రెమ్ట్ నైట్ మేర్స్ అనకూడదు, మనం ఐ హ్యాడ్ నైట్ మేర్స్ అనాలి. అంటే అర్థం ఏంటంటే నేను కలలు కన్నాను అని నేను అంటున్నాను. దట్ ఈజ్ వై ఐ డిడ్ నాట్ స్లీప్ అ వింక్. కొంచెం కూడా నేను అదే అన్నాగా, పీడ కలలు ప్లూరలే. సరే. సో స్వదేశీ ఈజ్ హియర్ టు కరెక్ట్ మై సెంటెన్సెస్. షీ ఈజ్ కాఫింగ్. యాక్చువల్లీ తనకు కూడా కొంత కాఫ్ ఉందన్నమాట. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అ కాఫ్. You can observe here, this is a vattiveru vinayekudu. This is like a charm. You know, charm ante telusa meeku? Charm ante అర్థం ఏంటంటే దిష్టి బొమ్మ అనమాట. ఇది కూడా దిష్టి బొమ్మ లాంటిదే, కానీ దేవుడు మనం అలా అనకూడదు. దేవుడు అనేవాడు పయస్ ఫీల్తో ఉంటారనమాట దేవుళ్ళు. వట్టివేరు వినాయకుడు ఈజ్ యూజ్డ్ టు క్యాస్ట్ ఆఫ్ ది ఈవిల్ ఐ. టు క్యాస్ట్ ఆఫ్ ది ఈవిల్ ఐ అంటే అర్థం ఏంటంటే ఏమంటాము? టు క్యాస్ట్ ఆఫ్ ది ఈవిల్ ఐ అంటే దిష్టి అనమాట. సో ఈ దిష్టిని తీయడం కోసం దీన్ని మనము ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. అలాగే మనం నేర్చుకోబోయే సెంటెన్సెస్ చాలా ఉంటాయి. నేను ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాను. సో దట్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఫియర్. అండ్ ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో లైక్ అవర్ లాంగ్వేజ్. వీ కెన్ గెట్ హ్యాబిచుయేటెడ్. వెన్ వీ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఓన్లీ వీ కెన్ learn English or we can be fluent. Otherwise we can't. So whatever you do, just stick with English, and the usage of Telugu should be reduced. English యొక్క యూసేజ్ పెరగాలి, అండ్
తెలుగు యొక్క యూసేజ్ అనేది తగ్గాలన్నమాట. అంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనందరికి ఒకటే ఫీల్ ఉంటుంది, అమ్మో ఇంగ్లీషా అనే ఫీల్ ఉంటుంది. సో ఆ ఫీల్ మనం మెల్లిమెల్లిగా వదిలేస్తే మనం ఆటోమేటిక్గా అవుతాము. సో లుక్ ఎట్ హియర్, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి స్లీప్ ఆల్వేస్. మేము ఎప్పుడైనా సరే వి యూజ్ అ మ్యాట్ and we don't sleep on bedroom. Sorry, we don't sleep in bedroom. This is our bedroom and we don't sleep here. This is our son's bedroom. Actually now he is in his hostel. You can observe here, I haven't brushed my teeth yet. ఇంకా నేను బ్రష్ చేసుకోలేదు. నౌ ఐ నీడ్ టు బ్రష్ మై టీత్. ఇంకా నా పళ్ళని ఇప్పుడు నేను బ్రష్ చేసుకోవాలి అనమాట. You can observe here, this is the place where I feed to my birds. Foxtail millets, these are their habitations. Now I am going to brush my teeth. So every day in this way you have to speak within yourself. Actually we don't have anyone to speak, right? Because we don't have English environment around us. How can we speak? So this is only the remedy. Whatever you do, you have to express your thoughts within yourself. Then only we can be fluent. Appude manam fluent avtam anamata. And there is no one. And the way how I am learning English also I am going to share through this series anamata. And whatever I feel, I am going to share everything in this series. మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం ఇంగ్లీష్ కోసం ఏం చేయాలని చెప్పి. చేసేది ఏం లేదు, ఇదే ఇంకా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. వీ హ్యావ్ టు డూ ఇన్ దిస్ వే, వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఇన్ దిస్ వే. ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ ఫ్లూయెన్సీ. ఐ హ్యావ్ బ్రష్ మై టీత్. పళ్ళు బ్రష్ చేసుకోవడం జరిగింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు బాత్. ఇట్స్ గెట్టింగ్ లేట్, యు నో, లేట్ అవుతూ ఉంది. దిస్ ఈజ్ అ ఫాసెట్. లెట్ మీ షో యూ. ఇది వచ్చేసి మీకు ఫాసెట్ అనమాట. దీన్ని ఫాసెట్ అంటాము. ఐఎమ్ టర్నింగ్ ఆన్. దిస్ ఈజ్ ఫర్ హాట్ వాటర్ అండ్ దిస్ ఈజ్ ఫర్ కోల్డ్ వాటర్. సో ద బకెట్ ఈజ్ బీయింగ్ ఫిల్డ్. బకెట్ నిండుతూ ఉంది. ప్యాసివ్ వాయిస్లో చెప్పాను. సో నేను ఆన్ చేశాను కాబట్టి అది నిండబడుతూ ఉంది కదా, నిండుతూ ఉందన్నమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు వైప్ మై ఫేస్ విత్ అ టవల్. టవల్తో నేను వైప్ చేసుకుంటున్నాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు వైప్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే, ఐ హ్యావ్ వైప్ మై ఫేస్ నేను వైప్ చేశాను. నౌ ఐ నీడ్ టు సర్చ్ ఫర్ మై క్లోత్స్. నా బట్టల కోసం నేను వెతకాలి. ఏంటమ్మా, జుట్టు కాదు జడ అనాలి. తీసుకురాప. షీ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ స్కూల్ and she has asked for a braid because she always gets braided her hair by me only and she doesn't know how to braid her hair. తనకు తెలియదు తన హెయిర్ తను ఎలా బ్రైడ్ చేసుకోవాలో. అండ్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ హర్ టు బ్రైడ్. తన జుట్టు అల్లుకోవడం కోసం నేనే హెల్ప్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను తను రెడీ చేస్తాను. మరి తన్ని నేను రెడీ చేస్తాను. ఏంటి చెప్పు. నేను అక్కడ వేస్తా. ఇక్కడ వేయను. అక్కడ వేయడానికి రాదు నాకు. I can't braid her hair when she stands. If she sits over there or if she sits on a stool, it would be very easy for me to braid. Is it okay? Come. So తను జడేసుకుంటూ ఉందన్నమాట. నాకు కూడా లేట్ అవుతుందమ్మా. సో ఇప్పుడు జడేద్దాం మనము. జడే మనము ప్లేట్ అంటాము, బ్రేడ్ అని కూడా అంటాము. అల్లడాన్ని మనము ప్లేటింగ్ అంటాము, బ్రేడింగ్ అని కూడా అంటాము. ఓకేనా?
combing Swadeshi's hair. She has so many tangles in her hair. తన జుట్టులో చాలా చిక్కులు ఉన్నాయి. Now I am untangling her hair. తన హెయిర్ నేను చిక్కులు తీస్తున్నాను అనమాట. Now I am making a partition. పాపిట అంటాం కదా అదనమాట. I am making a partition here because in order to get 2 braids. In order to అంటే 2 జుట్ల కోసం అనమాట. Now I have divided the whole hair into 2 parts. 2 parts గా నేను డివైడ్ చేశాను. వెనక్కి వేస్తా. Now I am braiding. అల్లుతున్నాను. Because in her school there is a rule that every student should have 2 braids. That rule is only for girls. ఆడపిల్లలకి అనమాట 2 జడలు ఉండాలన్నమాట. అందుకే నేను జడలేస్తూ ఉన్నాను. ఇలా అల్లడాన్ని మనము ప్లేటింగ్ అంటూ ఉంటాము. అలాగే బ్రైడింగ్ అని కూడా అనొచ్చు. ఇది వచ్చేసి బ్యాండ్, హెయిర్ బ్యాండ్. దీంట్లో పెద్దది ఉంటుంది, దాన్ని స్క్రంచీ అంటూ ఉంటాం. Now I need to get ready. నాకు కూడా లేట్ అవుతుంది, వెళ్ళాలి త్వరగా. I gotta go. త్వరగా వెళ్ళాలి. దీన్ని మనము I have got to go అని కూడా అంటూ ఉంటాము. I got late really. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను స్నానం చేసుకొని వచ్చాను. I have taken a bath లేదా I have bathed ఇలా కూడా అనొచ్చు. ఎందుకంటే బాత్ని మనము వర్బ్గా వాడచ్చు, అలాగే నాన్గా కూడా వాడచ్చు. నౌ I need to apply moisturizer onto my face. నా ఫేస్కి నేను సెటాఫిల్ వాడతాను అనమాట. సో ఇది నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. ఓకేనా? Where should I keep this? How can I keep it here? అడ్జస్ట్ అవుదాం ఇక్కడ. ఇలా ఒక యాక్టివిటీ, ఇది స్క్వర్ట్ అనమాట. స్క్వర్ట్ అంటే బయటికి రావడం. ఇలా పిసుకడానికి మనం స్క్వీజ్ అంటాం. స్క్వీజ్ యాక్షన్ నుంచి స్క్వర్ట్ కొంత ప్రెషర్ తోటి బయటకు వస్తూ ఉంటుంది. నౌ ఐఎమ్ అప్లయింగ్ మాయిశ్చరైజర్ ఆన్ టు మై ఫేస్. Now deconstruct sunscreen lotion. I would like to add a little bit of, okay. Actually it's getting late. దిస్ ఈజ్ మై మేక్ ఓవర్, ఐ కెన్ సే. దీన్ని ఇలాగే వేసుకుంటాను. వి యూజ్ పాండ్స్ ఫేస్ పౌడర్. I have 3 puffs. Okay. I'm applying కాజల్. కాజల్ వేసుకుంటున్నాను.
when I use kajal, my eyes look bigger than usual. గాజులు పెట్టుకున్నప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తాయి అన్నమాట, అదే చెప్తున్నాను నేను. Now I need to wear my మంగళసూత్ర, సాక్రెడ్ థ్రెడ్ అనమాట. పెళ్ళిలో మనకు ఇస్తారు కదా, నేను నైట్ టైం వేర్ చేయనండి, బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటాను. యాక్చువల్ ఐ షుడ్ నాట్ డూ లైక్ దట్, ఐ షుడ్ నాట్ రిమూవ్ దట్ సాక్రెడ్ థ్రెడ్ బికాస్ ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ మ్యారేజ్. బట్ I don't feel comfort when I sleep, so I remove that when I sleep or when I at home. I don't wear that. I don't know, but I think it is wrong, but I can't do anything. And I need to search for my box, lunch box. I'm packing my lunch. This is lemon rice. I have packed. That's for breakfast. And this rice is for lunch. We should not use in before lunch, breakfast or dinner. Lunch లోకి డిన్నర్ లోకి అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఏం వాడాలి, ఫర్ ప్రిపోజిషన్నే వాడాలి. ఓకేనా? This is my lunch. Friends, I am all set to go. నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి. అయితే ప్రతిరోజు నేను స్కూల్కి ఎలా వెళ్తాను, ఆటోలో వెళ్తాను. కానీ ఈరోజు నేను బైసికల్ మీద వెళ్ళాలనుకుంటున్నాను. ఎలా చెప్పొచ్చు? యూజువల్లీ ఐ గో టు స్కూల్ బై బస్ ఆర్ బై ఆటో. ఇలా వెహికల్స్ వస్తే మనం బస్ లేదా బై రాస్తామన్నమాట. అయితే ఈరోజు నేను సైకిల్ మీద వెళ్తున్నాను. ఎలా చెప్పొచ్చు? టుడే ఐ వుడ్ లైక్ టు గో టు స్కూల్ బై బైసికల్ ద్వారా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మాకు దగ్గరే అనమాట, నేను వెళ్ళిపోతానమాట, అదనమాట. సో ఈ రకంగా మనం రాస్తున్నాం. మరి నడుచుకుంటూ వెళ్తానంటే ఏమంటామో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఇలా ప్రతిరోజు జరిగేవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా మన ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.